ఆ పార్సల్ చేసిన వాళ్ళు ఎట్లా చేసిరు చూడరు. ఇగో మొత్తం అంతా చిల్లర మొత్తం అది మొత్తం చినిగిపోయింది. ఇట్లా చేసిరు. 5,000 చిల్లర అని మళ్ళీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ ఉంటే మనకి వేసిండు ఇంకో 400-500 అవి. మనకు మానిటర్ స్టాండ్స్ ఇవి. సెటప్ కంప్లీటెడ్ మామా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీరో వ్లాగ్స్. మామ ఈరోజు మేము వెళ్ళిపోతున్నాం అంటే సిరిసిల్ల పోతున్నాం. సిరిసిల్ల ఎందుకు పోతున్నాం అంటే మనకి మొన్న చూపెట్టిన రీల్ పెట్టినా కదా నేను ఇన్స్టాలో యూట్యూబ్లో వచ్చేసి ఐ2 మానిటర్స్ తీసుకున్నామని. ఆ హెచ్ఎస్ మానిటర్స్ కి మనకి స్టాండ్స్ అయితే వచ్చినాయి. అవి కింద పెడితే కరెక్ట్ సెట్ కావు. మనకి స్టాండ్స్ వచ్చినాయి. ఆ స్టాండ్స్ తీసుకొని రావాలి. మనకి వచ్చే స్టాండ్స్ వచ్చేసి చెన్నై నుంచి వచ్చినాయి. చెన్నై నుంచి మనకి ఈ రోజు మనకి సిరిసిల్లకి వచ్చినాయి. మనకి హోమ్ డెలివరీ అయితే లేదు. మనం అక్కడికి పోయి సిరిసిల్లకి పోయి తీసుకొని రావాలి ఇప్పుడు స్టాండ్స్. మా బ్రదర్ అయితే లోపల తయారైతుందట. మనకి స్టాండ్లకు తయారై ఉందో మనకు తెలియదు. మా బ్రదర్ అయితే అసలు ఇప్పుడు సిరిసిల్లకి పోయి స్టాండ్లు తీసుకొచ్చి అవి అన్బాక్సింగ్ చేద్దాం. చూద్దాం మన స్టూడియోలో సౌండ్ ఎట్లా వస్తుంది. అవి సౌండ్ టెస్ట్ చేస్తే బయట వేరే ఉంటుంది సౌండ్, స్టూడియోలో వేరే ఉంటుంది సౌండ్. అయితే సిరిసిల్ల పోతున్నాం. ఇక ఫైనల్గా మన పార్సల్ అవుతుంది. చూద్దాం మొత్తం డైరెక్ట్. ఇగో ఆ పార్సల్ చేసిన వాళ్ళు ఎట్లా చేసిరు చూడరు. ఇగో మొత్తం అంతా చిల్లర మొత్తం అది మొత్తం చినిగిపోయింది. ఇట్లా చేసిరు. మనకు సిరిసిల్లకి వచ్చింది పార్సల్ ఇక్కడికి. దీని లోపలికి పోయి చూద్దాం మరి ఏమన్నా ఎట్లా వచ్చిందో లేదో, మంచి వచ్చిందా లేదా మరి అని. ఇంటికైన తర్వాత ఓపెన్ చేసి చిన్నగా మన హెచ్ఎస్8 మానిటర్స్ కూడా ఓపెన్ చేద్దాం. స్టూడియో అంతా మళ్ళీ వేరేకి పెట్టడైంది. ఎందుకంటే మళ్ళీ మానిటర్స్ అక్కడ పెడితే సౌండ్ కరెక్ట్ వస్తలేదు. మళ్ళీ ఏంటంటే ఇంకోటి అది ప్లేస్మెంట్స్ కరెక్ట్ లేదు. అడికి మేము లోగో పెడదామని మొత్తం స్టూడియో అంతా మళ్ళీ క్లీన్ చేసి మొత్తం దుమ్మంతా దులిపి ఆ టేబుల్ పట్టుకొచ్చి లెఫ్ట్ సైడ్ పెట్టినాం. లెఫ్ట్ సైడ్ పెట్టిన తర్వాత ఫైనల్ అయితే మనకు ఒక చిన్నగా లుక్ అయితే వచ్చింది స్టూడియోకి. మళ్ళా మనకి కరెంట్ వచ్చేసి ఇటుకి బోర్డు లేదు కాబట్టి కింద నుంచైనా మీద నుంచైనా గుంజుకోవాలి. మళ్ళీ ఇటు వైర్ పెట్టి ఫస్ట్ వచ్చి మనము స్టాండ్ ఇప్పాలి. స్టాండ్ ఎందుకు ఇప్పాలంటే అవి ఇప్పినామనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇవి ఇప్పి ఇవి మనకి కరెంట్ వచ్చిన తెలిసిన తర్వాత అవి ఇప్పి దీని మీద పెట్టాలి. ఇంకోటి వీళ్ళకి స్టూడియోలకి మాకు ఒక ఏసీ ఎత్త అయిపోతుంది మాకు అంతే. 2 మానిటర్స్కి 2. ఇవి మనకు వచ్చేసి 5,000 చిల్లర అని మళ్ళీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ ఉంటే మనకి వేసిండు ఇంకో 400-500 అవి ఎక్స్ట్రా. ఫినిషింగ్ మంచిగా ఉంది, డిజైనింగ్ ఎట్లా. ఇవి 2 ఒకసారి మీకు బిల్డ్ చేసి చూపిస్తా. మొత్తం మనకు వచ్చేసి అవి మొత్తం డిస్బ్యాండిల్ చేసి పంపారు. మనం అవి యూజర్ మాన్యువల్ చూసుకుంటా పెట్టే వరకు మొత్తం కథకైంది. ఒక నట్ అయితే కింద పెట్టినాం, ఒక నట్ అయితే మీద పెట్టినాం. మన తర్వాత ఏం చేసినామంటే కరెక్ట్ మళ్ళీ కొంచెం సేపు యూట్యూబ్లో చూసి మొత్తం చేసిన తర్వాత మేమైతే సెట్ చేసినాం. అంటే మనకి ఏంటంటే ఒకసారి 2 ఎక్స్ట్రా నట్లు ఇచ్చారు. ఆ ఎక్స్ట్రా నట్లు ఎందుకు పెట్టాలో మాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒకటి ఎల్లింకి ఇచ్చిండు. ఆ ఎల్లింకి పైన దానికి అయితే పడతలేదు. మళ్ళీ పైన దానికి పడితే కింద దానికి పడుతుంది, కింద పడితే పైన దానికి పడుతుంది. మొత్తం రివర్స్ అయింది. ఒక గంటనైతే బాగా తనలాడైతే ఫైనల్గా అయితే దాన్ని మొత్తం ఇక కింద మీద వేసి అయితే పిడి చేసినాం మేము. ఫైనల్గా అయితే ఇది మొత్తం మనం ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇది లుక్ అన్నట్టు. మనకు మానిటర్ స్టాండ్స్ ఇవి లుక్ అయితే ఇలా వచ్చింది. కింద ట్రయాంగిల్ షేపు, పైన ఇవి మనకి ఏంటంటే చిన్న చిన్న లబ్బర్స్. ఇవి మన మానిటర్స్ అటు ఇటు జరగకుండా ఇది ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెడితే సెట్ అయిపోతుంది. దీన్ని టైట్ చేసుకోవాలి తిరగద్దంటే. టైట్ చేసినామంటే కథం ఇప్పుడు తిరగదు. చూడండి ఎవరి దాకా దింపినా కదా, ఇప్పుడు తిరగదు దాన్ని టైట్ చేస్తే. ఇప్పుడైతే నెక్స్ట్ అన్బాక్సింగ్ వచ్చేసి యమహా హెచ్ఎస్8 మోటార్స్. ఇప్పుడు ఇది పెడితే ఇంకా మంచిగా లుక్ వస్తుంది. బేస్ వస్తుంది మామ, వేరేలో వస్తుంది బేస్ వచ్చేసి మనకి. ఇలా మనకి యమహా హెచ్ఎస్8లో మోడల్స్ వచ్చేసి HS5 ఒకటి ఉంటుంది, HS7, HS8, HS8S. మనం తీసుకుంది వచ్చేసి HS8 యమహా HS8. ఇది పెద్దది మనకి. పవర్ కార్డ్స్ ఇది వచ్చేసి మనకి పవర్ కార్డు. ఇది కేబుల్. ఇది మనకి యమహా HS8 మానిటర్. చాలా మంది మానిటర్ అంటే ఏందో అనుకుంటారు. గా మానిటర్ కాదు, మనకు వచ్చేసి ఇంట్లో కూడా మానిటర్స్ ఉంటాయి మన స్పీకర్లల్లో. ఇది పెద్దది అన్నట్టుగా. ఇట్లుంటుంది. దాని మీద పెట్టేస్తే అయిపోతుంది. మీరు చిన్నగా ఉంది అనుకుంటారు ఇది మీకు వీడియోలో, కానీ సౌండ్ ఇచ్చే సౌండ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అట్లా వన్ పెడదామా బ్రో? ఇది అడిగి పెట్టపోయాను, ఇట్లా పెట్టాలా? ఇది మనకు దాని మీద పెట్టిన తర్వాత లుక్ వచ్చింది ఇట్లా మనకు స్టూడియోకి. ఇది కూడా పెడితే ఇంకా మంచి లుక్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ మానిటర్ పెట్టిన తర్వాత మన స్టూడియోకి లుక్ వస్తుంది. దీనికి కూడా మళ్ళీ ఇంకోటి సపరేట్ యూజర్ మాన్యువల్.
ఇది వచ్చేసి సెకండ్ మానిటర్ మనకి. సెటప్ కంప్లీటెడ్ మామ. మానిటర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లుక్ కామెంట్ పెట్టరు మామ. ఫస్ట్ టైం మన మానిటర్స్ ఆన్ చేయబోతున్నాం. మన మానిటర్స్ అయితే ఆన్ అయినాయి. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ చెక్ చేద్దాం. సౌండ్ క్వాలిటీ చూసుకోవచ్చు మామ. మనకి ఫోన్లో కరెక్ట్ వినిపించేది, మీకు హెడ్సెట్ పెట్టుకుంటే మంచిగా వినిపిస్తుంది సౌండ్. ఇది మన ఈరోజు వీడియో అయితే. ఇక నెక్స్ట్ వాళ్ళు కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్లాగ్స్. రైట్ మళ్ళా బాయ్.